పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ వీడియో ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది సూర్యగ్రహణానికి సంబంధించి. భారతదేశంలో సూర్యగ్రహణం ఇది రెండో సూర్యగ్రహణం. ఇంతకుముందు ఒక సూర్యగ్రహణం వచ్చింది 2026 ఆగస్టు 12వ తారీఖు నాడు రెండో సూర్యగ్రహణం వస్తుంది. సో ఇది భారతదేశంలో ఉంటుందా అంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సూర్యుడు ఉన్న చోట. కాకపోతే కనిపిస్తుందా కనిపించదా అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే సూర్యుడు పట్టపగలు వస్తాడు, చీకటిలో కనిపించదు. అందుకోసం ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. ఆగస్టు 2026 ఆగస్టు 12వ తారీఖు నాడు 9:45 అంటే 10:10 స్టార్ట్ అయ్యి ఆగస్టు 13, 2026 2:15 తెల్లారుజాము 2:15 సుమారుగా 4:30 గంటలు అంటే 4 గంటల 30 నిమిషాలు ఇది దీని పీరియడ్ ఉంటుంది. భారత్లో కనిపిస్తుంది అంటే కనిపించదు అనేది ఇప్పటికే చెప్పాను నేను. సో ఎందుకు కనిపిస్తుంది అంటే మిడ్ నైట్ వస్తుంది కాబట్టి ఆ సమయానికి ఇండియాలో అర్ధరాత్రిగా ఉంటుంది. గ్రహణం జరిగేది ముఖ్యంగా యుఎస్ఏలో అంటే అమెరికాలో, యూరోప్ వైపు, యూరోప్ ఖండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇక పూర్తిగా కనిపించేది గ్రీన్లాండు, ఐస్లాండు, స్పెయిన్ దేశం, పోర్చుగల్, ఉత్తర రష్యాలో పూర్తిగా కనిపిస్తుంది. పాక్షికంగా ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో, యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అదే పాక్షికంగా కనపడుతుంది. పూర్తిగానేమో గ్రీన్లాండ్ దేశంలో, ఐస్లాండు, స్పెయిన్ దేశం, పోర్చుగల్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో, యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో కనపడుద్ది. భారత్లో కనిపించినప్పటికీ కూడా భారత్లో కనిపించినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి సూతకాలు నియమాలు పాటించాలి అనేది ఏమి లేదు. భారత్లో కనిపించదు కాబట్టి అన్నం వండుకొని తినొచ్చు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక నియమాలు పాటించవసరం లేదు. పూజలు జపాలు యథావిధిగా చేసుకోవచ్చు. సూతకం అనేది కనిపించదు. సో మన ప్రాంతాలకు ఇది లేదు కాబట్టి సో దానికి సంబంధించి అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక మీరు ఏం చేయొచ్చు, సో చూడదలుచుకుంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఆ దేశాలు పోవాలి, కనిపించే దేశాలు. సో అది ఎట్లాగ సాధ్యం కాదు, ఆ దేశాలు వాళ్ళు చూస్తారు. సో తర్వాత కూడా ఆ వీడియోస్ రిలీజ్ చేస్తారు. డైరెక్ట్గా మీరు లైవ్ చూడాలంటే నాసా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్లో దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నారు. అవకాశం ఉంటే ఆ లింక్ను పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇది సూర్యగ్రహణం ఈ సంవత్సరం రెండవది. 2026లో ఇది చివరిదని కూడా చెప్పొచ్చు. సో 2026 ఆగస్టు 12 స్టార్ట్ అయ్యి ఆగస్టు 12 9:45 అంటే 10:10 స్టార్ట్ అయ్యి ఆగస్టు 2026 ఆగస్టు 13 2 గంటల 15 నిమిషాలు అంటే 2:15 సూర్యగ్రహణం ముగుస్తుంది. సుమారుగా 4:30 గంటలు భారతదేశంలో కనిపించదు. సో కాబట్టి యథావిధి భయం వద్దు, మన పనులు మనం చేసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఇక్కడ ఆ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రహణ మొర్రికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ గ్రహణ మొర్రికి సంబంధించి అనేది వెనకటి మాట. ఆ రోజుల్లో దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆ పరిస్థితి అనేది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద దాన్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. స్మైల్ ట్రైన్ ప్రాజెక్టుగా వరల్డ్ లెవెల్లో లక్షలాది ఆపరేషన్లు ప్రపంచం లెవెల్లో. గ్రహణ మొర్రి అంటే ఇంత మటుకు వచ్చేది. ఆ రోజు పళ్ళుండో నైనా నావఫైన ఎట్లా అంటాడు ఎప్పుడు. సో దీన్ని ఆపరేషన్ బై బర్త్ పుట్టుకతోనే వచ్చేది. కొంత వంశపారంపర్యం, కొంత పుట్టుక జెనెటికల్ సమస్యల వల్ల వస్తుంది అది. సో ఇవాళ గ్రహణ మొర్రి అనేది సమస్య కాదు, ఆధునిక వైద్యం ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ క్లినిక్స్లో చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పెట్టింది కాబట్టి గ్రహణ మొర్రికి సంబంధించి ఇబ్బంది లేదు. ఇక రెండవది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక దేవాలయాలు వాటికి సంబంధించి సహజంగానే గుళ్ళు మూసేస్తారు, కడుగుతారు, మళ్ళీ మూసేస్తారు, మళ్ళీ తెల్లారి అది అయిపోయిన తర్వాత మళ్ళీ గడికి గుడి ఓపెనింగ్లు చేస్తారు. అంటే ఆ ఒక్కరోజుకి సంబంధించి ఆ నియమాలు పాటిస్తారు. ఆగస్టు 12కి సంబంధించి 2026కి. దాంతో పాటుగా ఇంకేం చేస్తారు, సో గర్భిణీ స్త్రీలకు సంబంధించి సో కొన్ని పాత ఆచారాలు అయితే ఉన్నాయి. దానివల్ల వచ్చే నష్టమే లేదు. పాటించేవాళ్ళు పాటించండి, పాటించిన వాళ్ళు పాటించబాకండి. సో అది పరిస్థితి. సో మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత అనేక వ్యాధులకి, అనేక రోగాలకు సంబంధించి మాతా శిశు మరణాలను అధిగమించాం. అదేవిధంగా గ్రహణ మొర్రిని అధిగమించాం. సో ఆచార వ్యవహారాలు అయితే చేసుకోండి. ఎవరు ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. హిందువులు హిందూ ఆచారాలు, ముస్లింల ఆచారాలు, క్రిస్టియన్ ఆచార వ్యవహారాలు, ఎవరు ఏ మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళు ఉంటాయి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, సిక్, ఎవరు ఆచార వ్యవహారాలు వాళ్ళు చేసుకోండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదిలే, నేను కాదని అంటలేదు. సో అందుకోసం ఏదైతే ఉన్నదో మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాలి. సో నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు చేయండి. నమ్మేవాళ్ళు దాని ఆచారాలు ఏమైనా ఉంటే పాటించుకోండి, దానివల్ల ఎవరికి నష్టం లేదు. నమ్మని వాళ్ళు ఉంటే దాన్ని పెద్ద హేతువాద దృక్పథం అని పెద్ద చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి, టేక్ ఇట్ ఈజీగా. అది సైంటిఫిక్గా, జియోగ్రఫికల్గా చూసేవాళ్ళు జియోగ్రఫీగానే చూడండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
సైన్సు, జాగ్రఫీ ఆ కోణంలో చూసేవాళ్ళు, భూమి, కక్ష, గృహాలు ఉంటాయి. గ్రహాలంటే విశ్వంలో ఇది ఒక పాలపుంత అంటారు, విశ్వం అంటారు. ఇట్లో నవగ్రహాలు అంటారు. సో భూమికి ఉపగ్రహం చంద్రుడు, సూర్యుడు అనేది ఒక నక్షత్రం, వెలుగుతున్న నక్షత్రం. సో ఇది కాకుండా విశ్వంలో అనేక రకాలు, మనం నైట్ పూట కుర్చీ వేసుకొని కూర్చుంటేనో మంచం వేసుకొని పడుకున్నప్పుడు తలపైకెత్తి చూసినప్పుడు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. అనేక నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దాంతోపాటు గ్రహాలకు సంబంధించి వచ్చినప్పుడు మనకి కృత్రిమ ఉపగ్రహాలు కూడా పంపిస్తున్నాయి మానవ సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసి. సో దాంతోపాటుగా గ్రహాలలో భూమి, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, నెప్ట్యూన్, ప్లూటో, ఇట్లా అనేక కుజగ్రహాలు, ఇట్లా అనేక రకాల 9 రకాల గ్రహాలు ఉన్నాయి. సో ఈ గ్రహాల్లో ఒక గ్రహం మన భూమికి సంబంధించి అడ్డం వచ్చినప్పుడు సూర్యుడికి మనకి గ్యాప్ వస్తుంది. సో సూర్యుడు 24 గంటలు ఉంటాడు, ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళుతుంటాడు. సో అది మండుతున్న అగ్నిగోళం అంటారు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, మొదట సూర్యుడి ఉదయించే దేశం జపాన్ అని, అస్తమించే దేశం నార్వే అని చెప్పుకుంటుంటారు. సో ఇది ఒక ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక రెగ్యులర్గా జరిగేటువంటి ఒక కార్యక్రమంగా భావించాల్సిన అవసరం ఉన్నది. సో కొంతమంది దీన్ని ఆచార వ్యవహారాలుగా భావిస్తూ ఉన్నారు. దాన్ని అట్లా భావించుకున్న ఏం లేదు. ఎవరి నమ్మకాల వాళ్ళది, ఎవరి విశ్వాసాల వాళ్ళది. ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని అవమానపరిచేది లేదు, ఎవరిని ఆకాశానికి ఎత్తుకొని ఎత్తన పెట్టేది లేదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే రాయండి. సో సూర్యగ్రహణానికి సంబంధించి 2026 ఆగస్టు 12 9:45 నుంచి 2026 ఆగస్టు 13 2:15 వరకు ఉంటుంది. 4:30 గంటలు ఇది పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను అయితే కామెంట్ బాక్స్లో అయితే రాయండి. సో ఎవరి నమ్మకాల వాళ్ళే, ఎవరి విశ్వాసాల వాళ్ళే, దాన్ని పాటించాలని పాటించవద్దు అని ఎవరెవరి ఇష్టాలకు సంబంధించి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ మతం, కులం, వాళ్ళ కార్యక్రమాలు, వాటికి సంబంధించి. సో ఆరోగ్యానికి సంబంధించేది. సో కొన్ని నియమాలు అయితే, కొంత ఆచార వ్యవహారాలకు సంబంధించి కొన్ని నియమాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. పాటించేవాళ్ళు పాటించండి, పాటించిన వాళ్ళు వదిలేయండి. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.